చెప్పండి సార్. ఈరోజు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ అన్ని నియోజకవర్గాలు, మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు హైదరాబాద్లోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇలా మున్సిపల్ ఎన్నికలు పెట్టడానికి ప్రభుత్వానికి తొందర ఏమొచ్చింది? 42% రిజర్వేషన్లు హామీని విస్మరించి 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించి ఇప్పుడు దొంగచాటుగా దొడ్డిదారిన ఇలా హడావిడిగా సంక్రాంతి పండుగ సెలవులను ఉపయోగించుకొని మున్సిపల్ ఎన్నికలు పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ చేసి బీసీల ఓట్లు వేయించుకొని బీసీలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ బీసీలను రాజకీయంగా అణచివేయాలనే కుట్రలో భాగంగానే ఇవాళ ఒక ఎన్నికల వెనుక ఇంకో ఎన్నికలు పెడుతున్నది. గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టినప్పుడు ఇదే రాష్ట్ర ప్రభుత్వం మేము గ్రామీణ ప్రాంతాల్లో పాలన అస్తవ్యస్తమైంది, కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఆగిపోతున్నాయి, ఒకవైపు కోర్టులు మా మెడ మీద కట్టిపెట్టాయి కాబట్టి కేవలం గ్రామ పంచాయతీ ఎన్నికలు మాత్రమే మేము నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. మిగతా మున్సిపల్ ఎన్నికలే కావచ్చు, ఎంపీడీసీ, జెడ్పీడీసీ ఎన్నికలే కావచ్చు, ఈ 42% అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు పెడతామన్నారు. మేము అంటున్నాం, మీది నోరా తాటిమట్ట? మీకు సిగ్గుశరం లేదా అని అడుగుతున్నా. ప్రభుత్వానికి సిగ్గుశరం లేదా? బీసీలను ఎన్ని రోజులు మోసం చేస్తారు? ఇలా మీ రాహుల్ గాంధీ గారు ఇలా 42% రిజర్వేషన్లు కావాలంటాడు, కులగన్న జరగాలంటాడు, పార్లమెంట్ లో మాట్లాడు. ఇవాళ మేము ధర్నా చేస్తే ధర్నాలు వచ్చి కూర్చుంటారు, మా ధర్నాలు వచ్చి కూర్చుంటారు, మాకు సంఘీభావం తెలుపుతారు, బంద్ చేస్తే బంధువు మధ్య తెలుపుతారు.